ఓకే అండి. అయితే నిన్న యాక్చువల్‌గా మైసెల్ఫ్ నాగా. సో, నేను డిజిటల్ మార్కెటింగ్ మీద వర్క్ చేస్తున్నాను. యాక్చువల్‌గా 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, నేను ఫ్రీలాన్సర్ సపోర్ట్ చేసాము, కన్సల్టెంట్‌గా వర్క్ చేసాము అండ్ కంపెనీస్‌లో ఇప్పుడు ప్రెజెంట్ నేను వర్క్ చేస్తున్నాను. సో, మనకి ఓకే. ఇప్పుడు సెషన్ ఏంటంటే యాక్చువల్‌గా నిన్న మనకు జరిగిన డిజిటల్ మార్కెటింగ్ డెమోనే జరిగింది. యాక్చువల్‌గా టాపిక్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? అవుట్‌లైన్, టాపిక్స్ ఏం డిస్కస్ చేస్తామని నిన్న సెషన్స్‌కొచ్చిన వాళ్ళ డౌట్స్ కొన్ని క్లారిఫై చేసాం. సేమ్ ఈరోజు గూడా అదే ఉంటుంది. బట్ కొద్దిగా ఎక్స్‌టెన్షన్‌గా డీప్‌గా మనం డిస్కస్ చేసుకొని మనం స్టార్ట్ చేద్దాం. సో, ఇది గూడా మీరు డెమో లాగా కన్సిడరేషన్ చెయ్యొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా గూడా మనం డిస్కస్ చేద్దాం. రేపటి నుంచయితే నార్మల్ నెక్స్ట్ టాపిక్ నుంచే వెళ్ళిపోతాం మనం. సో, ఎందుకంటే వాళ్ళ న్యూ మెంబర్స్ వచ్చారు. వాళ్ళకి ఐడియా ఉండదు కాబట్టి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో, డిజిటల్ మార్కెటింగ్ అంటే బేసిక్ నుంచి ఒకసారి స్టార్ట్ చేస్తున్నాం. సో, ఇక్కడ యాక్చువల్‌గా ఏంటంటే మనకి డిజిటల్ మార్కెటింగ్ అనేది నథింగ్ బట్ ఏంటంటే మార్కెటింగే. సో, నార్మల్‌గా ఏంటంటే ఒక యూజర్ ఉన్నారు, కస్టమర్ ఉన్నారు, లేకపోతే మనమే ఉన్నాము. సో, మనం ఇవాళ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే గనక మనం ఏం చేస్తున్నామంటే గనక ఇదివరకు నార్మల్‌గా మనం ఏరియాలో ఉండే షాప్స్ గాని, లేకపోతే ఎక్కడ ఏది బావుంటుందో అనేది మనకు ఒక ఐడియాతో మనం అక్కడికెళ్ళి పర్చేస్ చేసుకునేవాళ్ళం ఏదో ఒకటి. సో, అది సర్విస్ అవ్వచ్చు, లేకపోతే సర్విస్ అంటే ప్రొడక్ట్ కాకుండా ఏదైతే ఉంటుందో సర్విస్ తీసుకోవచ్చు, లేదంటే ప్రొడక్ట్ కూడా తీసుకోవచ్చు. సో, కానీ ఇవాళ ఏమవుతుంది అంటే గనక నాకు ఇప్పుడేం కావాలి అంటే ఒక చైర్ కావాలి. సో, నేను చైర్ కొందాం అనుకుంటున్నా. సో, ఒక యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. డిజిటల్ మార్కెటింగ్ గురించి మనం కాసేపు వదిలేసేయండి. సో, ఇవాళ నాకు చైర్ కావాలి అంటే ఏం చేస్తానంటే నేను ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తాను. ముందు ఆన్‌లైన్‌లో ఎక్కడైనా తక్కువకొస్తుందా? లేకపోతే అసలు కంపెనీస్ ఏమున్నాయి? రేటింగ్స్ ఏది బావుంటుంది? మొత్తం అంతా కూడా సెర్చ్ చేస్తాను. లేదు అంటే గనక నేను ఎక్కడికైనా షాప్‌కి వెళ్ళాలి అంటే గనక, సో, నేను గూగుల్‌లోనే మోస్ట్‌లీ సెర్చ్ చేస్తాను. సో, ఫర్నిచర్ స్టోర్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తే నా లొకేషన్ ట్రాక్ చేసుకొనో, లేకపోతే మీరు లొకేషన్ యాడ్ చేసుకుంటే, సో, ఇట్లా వస్తుంది. సో, అంటే ఇక్కడ ఒక యూజర్ పర్సెప్షన్ ఇదివరకు ఎట్లా ఉండేది అంటే, బయటికెళ్ళి కొనడం గాని, లేకపోతే వాళ్ళకి కావాల్సిన పర్చేజ్ ఇన్ఫర్మేషన్ చేయాలి అనుకుంటే, న్యూస్ పేపర్స్, టీవీస్ ఇట్లాంటి వాటిల ద్వారా వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో, దాన్ని బట్టి వాళ్ళు పర్చేస్ చేయాలా? వద్దా? ఎక్కడ చేయాలనే డెసిషన్స్ అనేది తీసుకుంటున్నారు. బట్ ఇవాళ మనకి ఇంటర్నెట్ వచ్చేసిన తర్వాత ఏమైతుందంటే, మనకు అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లో ఎక్కడ యూజర్‌కి రిక్వైర్మెంట్ ఉన్నా మాక్సిమం ఏంటంటే ఫస్ట్ ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసుకుంటారు. దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ప్రోస్ ఏంటి? కాన్స్ ఏంటి? మొత్తం తెలుసుకున్న తర్వాత సో, మనకేం చేస్తారంటే గనక అప్పుడు ఒక డెసిషన్‌కొస్తారు. పర్చేస్ చేయాలా? వద్దా? లేకపోతే ఎక్కడ చేయాలనేది డెసిషన్‌కొస్తున్నారు. సో, ఇట్లా యూజర్ అనే ఇంటెన్షన్ మారింది. అంటే ఇది డిపెండ్స్ ఆన్ ఏంటంటే ఈ ఇంటర్నెట్ ఎక్కువ యూసేజ్ అవ్వడం వల్ల అవ్వచ్చు. లేకపోతే ప్రెజెంట్ ఉన్న ట్రెండ్స్‌ని బట్టి మనకి సోషల్ మీడియా ఇయన్నీ అవ్వబట్టి ప్రతి ఒక్కళ్ళకి స్మార్ట్ ఫోన్ అవైలబిలిటీని బట్టి ఇదంతా మారిపోయింది. సో, డిజిటల్ మార్కెటింగ్ అనేవాళ్ళం మనం ఏం చేస్తామంటే ఒక డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ ఏం చేస్తారంటే గనక ఒక కంపెనీని రిప్రజెంట్ చేస్తారు. సో, కంపెనీకి కావాల్సిన ప్లాట్‌ఫార్మ్స్ అన్నీ గూడా మనం ఏం చేస్తామంటే క్రియేట్ చేస్తా ఉంటాం. సో, నార్మల్‌గా మనకి మనం ఎట్లాగా ప్రమోషన్ చేసుకునేవాళ్ళం అంటే త్రూ న్యూస్ పేపర్ గాని, లేకపోతే రేడియో గాని, టీవీ హోల్డింగ్స్ ఇట్లా ఉండేయి. సో, ఇప్పుడంతా ఏంటంటే గనక యూజర్ ఎక్కడెక్కడ సెర్చ్ చేస్తున్నారు, అక్కడ ఏ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి, ఆ ప్లాట్‌ఫార్మ్స్‌ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో, మనం ఏంటంటే గనక ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు అంటే గనుక వాళ్ళు అడ్వాన్స్‌డ్ అయ్యింది. సో, ఎయిదర్ మనం 2 రకాలుగా రీచ్ అవ్వచ్చు. ఏదైనా ఒక కంటెంట్ ద్వారా అవ్వచ్చు. లేదంటే ఒక వీడియో ద్వారా అయినా మార్కెట్ చేయొచ్చు. కంటెంట్ అంటే మీకు వెబ్‌సైట్ గాని, లేకపోతే అదే కంటెంట్‌ని మనం బేసిక్ కంటెంట్ స్క్రీన్ చేసుకొని సోషల్ మీడియాలో యూజ్ చేయడం గాని, వీడియో మార్కెటింగ్ అంటే కొంతమంది యూట్యూబ్ ద్వారా గూడా యూజర్స్‌కి రీచ్ అవుతా ఉంటారు. సో, ఓవరాల్‌గా మనకేంటంటే ఇక్కడ మనకి ప్లాట్‌ఫార్మ్స్ ఏమేమి ఉన్నాయంటే గనక ఎస్‌ఈఓ అనే ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంది. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని చెప్పి ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంది. సో, అది అంటే ఏం లేదు. ఒక యూజరు సెర్చ్ చేసినప్పుడు బెస్ట్ కంప్యూటర్స్ ఇట్లా ఒక యూజర్ సెర్చ్ చేసినప్పుడు ఏమైతా ఉంటుంది అంటే గనక, గూగుల్‌లో సెర్చ్ చేస్తా ఉంటాం. లేదు గూగుల్ కాకుండా ఇలా సెర్చ్ ఇంజిన్స్ అంటాం. అంటే సెర్చ్ ఇంజిన్స్ అంటే ఒక ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. మనం ఒక ఇన్‌పుట్ ఇస్తాం. దానికి బట్టి వాళ్ళ దగ్గరున్న డేటాబేస్‌లో నుంచి మనకు కొన్ని డీటెయిల్స్ ఇస్తా ఉంటారు ఇట్లాగా. గూగుల్ ఉంది, యాహూ ఉంది, బింగ్ ఉంది. మోస్ట్‌లీ మనం ఎక్కువ మంది 90% యూజర్స్ గూగుల్ వాడుతా ఉంటారు కాబట్టి, మనం ఏం చేయాలి అంటే
గూగుల్‌లో ఎవరైనా మన బ్రాండ్ నేమ్ కాకుండా, ఎవరైనా మన బ్రాండ్ నేమ్‌తో కాకుండా, మనం ఆఫర్ చేసే ప్రొడక్ట్స్, సర్వీసెస్‌తో సెర్చ్ చేసినప్పుడు మన వెబ్‌సైట్ ఏం చేయాలి అంటే టాప్‌లోకొచ్చే విధంగా చేయాలి. దీన్ని ఎస్‌సిఓ అని అంటాం. సో, ఏం జేయాలి అంటే గనక మరి వందల వెబ్‌సైట్స్ ఉంటాయి. ఇప్పుడు కాంపిటీటర్స్ ఉంటది, మనదుంటది, అన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి. మనమేం చేయాలి అంటే గనక, ఇట్లా మన బిజినెస్‌కి సంబంధించిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ వర్డ్స్ అంటే కీవర్డ్స్ అంటే యూజర్స్ ఎక్కువ దేన్ని సెర్చ్ చేస్తున్నారో, ఇదంతా గూడా మనకు బ్యాక్ ఎండ్ కొన్ని డేటాబేసెస్‌లో ఉంటాయి. అక్కడి నుంచి డేటా తీసుకొని మనం ఏం చేస్తామంటే, ఆ కీవర్డ్స్‌తో ఆ సెర్చ్ టర్మ్ ఎవరైనా గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు, మన వెబ్‌సైట్ టాప్‌లోకొచ్చే విధంగా ఇట్లా మనం చేస్తాం. దీన్ని ఎస్‌సిఓ అని అంటాం. ఇట్లా ఇక్కడ గాని దీన్ని ఫీచర్ స్నిప్పెట్స్ రిజల్ట్స్ అంటారు. ఇక్కడ గాని లేకపోతే ఇట్లా కింద గాని మన మన వెబ్‌సైట్ వచ్చే విధంగా మనం ప్లాన్ జేసుకుంటాం. సో, ఇక్కడ మనకేమైతుంది అంటే గనక, ఈ టెక్ రేడర్ అనే వాళ్ళు టాపొస్తున్నారు. అంటే ఇక్కడ రిజల్ట్స్ దీన్ని గూడా టాప్ రిజల్ట్ కింద తీసుకోవచ్చు కావాలి అనుకుంటే. ఎయిదర్ వీటిల్లో వచ్చినా పర్లేదు, ఇక్కడొచ్చినా పర్లేదు. ఎయిదర్ ఏంటంటే ఫస్ట్ టాప్ 10 యూజర్ చూస్తాడు. సెకండ్ పేజ్‌కెళ్ళే ఛాన్స్ ఉండదు. అందుకనేంటంటే మన వెబ్‌సైట్ రెడీ జేసుకుంటాం. రెడీ జేసుకున్న తర్వాత ఎస్‌సిఓ అనే ఒక కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తాము. ఆ ఎస్‌సిఓ చేయడం వల్ల ఏమవుతుంది అంటే గనక, గూగుల్‌లో మన వెబ్‌సైట్ అనేది టాప్‌లోకొస్తది. అది రావడం వల్ల ఏమైతది అంటే, ఒక యూజర్ అనేవాళ్ళు ఇక్కడ క్లిక్ చేసి మన వెబ్‌సైట్‌కొస్తారు. వచ్చిన తర్వాత మనం ఏం ఆఫర్ చేస్తున్నాం, ఎంత ప్రైసింగ్ ఉంది, ఏంటి డీటెయిల్స్ అన్నీ చూసుకొని, మనకేం చేస్తారు అంటే గనక, మనకేం చేస్తారంటే గనక రిజిస్ట్రేషన్ అవుతారు కొంతమంది. అదే కామర్స్ సైట్ అయితే పర్చేజ్ జరుగుతా ఉంటది. అందుకనేంటంటే మనకి డిజిటల్ మార్కెటింగ్‌లో ఎస్‌సిఓ అనే ఒక కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్‌సిఓ చేసి మన వెబ్‌సైట్‌ని టాప్‌లోకి తీసుకురావచ్చు. లేదు అనుకుంటే గనక ఎట్ ద సేమ్ టైమ్ ఏం చేయొచ్చు అంటే గనక డేటా సైన్స్ ఇట్లా యాడ్స్ కూడా పెట్టుకోవచ్చనమాట. ఇది గూడా ఒక కాన్సెప్ట్ ఉంటది. దీన్ని సెర్చ్ యాడ్స్ అని అంటారు. సో, ఎస్‌ఈఎం అని అంటాం. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటాం. గూగుల్‌లో పెట్టే యాడ్స్ కాబట్టి గూగుల్ యాడ్స్ అంటాం. అలా బింగ్‌లో పెడితే బింగ్ యాడ్స్ అంటాం. మనం నేర్పించేదంతా గూడా గూగుల్ మీద ఉంటది. బింగ్, యాహూ ఎక్కువ మంది యూజ్ చేయరు. అడగరు. ఇన్ కేస్ మీరు ఇదొక్కటి నేర్చుకున్నా, ఇన్ కేస్ మీకు కంపెనీస్‌లో జాబ్‌కెళ్ళినా గూడా మాక్సిమం ఏంటంటే ఒక 2%, 3% యూజ్ చేస్తారు. మిగతా 98% అందరూ గూడా గూగుల్ యాడ్సే యూజ్ చేస్తా ఉంటారు. అందుకని మనకు గూగుల్ యాడ్స్ అనేది ఎనఫ్ అనమాట. సో, ఇప్పుడు ఇందాక ఆల్రెడీ మనం చెప్పాం ఏమని? సో, ఎస్‌సిఓ అంటే ఫ్రీగా సెర్చ్ చేసినప్పుడు మన వెబ్‌సైట్ ఫ్రీగా వస్తది. అంటే మన వెబ్‌సైట్ ఒకటి రెడీ అయ్యుంటే దానికి ఎస్‌సిఓ అనే టాప్ కాన్సెప్ట్ మనం చేస్తే ఆటోమేటిక్‌గా మన వెబ్‌సైట్ అనేది ఇప్పుడప్పుడే రాదు. టైం పడుతుంది. ఎందుకంటే వెబ్‌సైట్ వాళ్ళు క్రియేట్ చేసి రేపు టాప్‌లోకొచ్చేయాలంటే అవ్వదు. దానికి మనం చెప్పే ఎస్‌ఈఓ ప్రాసెస్‌లో చాలా ఉంటాయి. కీవర్డ్స్ ఉంటాయి. కంటెంట్ ఎలా రాయాలి? మనం రాయము కంటెంట్. కంటెంట్ రైటర్ గైడ్‌లైన్స్ ఇస్తాము. హెడ్డింగ్స్ ఏముండాలి? కంటెంట్ ఏముండాలి? ఎన్ని పేజెస్ ఉండాలి? థీమ్ ఎట్లా ఉండాలి? యూఎక్స్ డిజైన్ ఎట్లా ఉండాలి? వెబ్‌సైట్ టెక్నికల్‌గా ఎలా ఉండాలి? ఇవన్నీ కూడా చాలా ఫ్యాక్టర్స్ మనం చెక్ చేసుకుంటాం. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ చెప్పేదేంటంటే వెబ్‌సైట్ అనేది మనం డిజైన్ చేయమండి. వెబ్‌సైట్ మనం డిజైన్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అనేది మనం చెప్తాం అంతే. కంటెంట్ గూడా మనం రాయము. కానీ కంటెంట్‌లో ఏ కీవర్డ్స్ ఉండాలి? ఇప్పుడు ఇందులో కీవర్డ్ అనేదేంటంటే బెస్ట్ కోర్స్ అనేది ఒక కీవర్డ్ కింద, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనేది ఒక కీవర్డ్ కింద మనం కొన్ని కీవర్డ్స్ సజెస్ట్ చేస్తాం. కంటెంట్ ఎంతుండాలి? ఎన్ని హెడ్డింగ్స్ ఉండాలి? ఏ టైప్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉండాలి? టెక్నికల్‌గా సైట్ ఎలా ఉండాలి? ఇవన్నీ గూడా మనం యూజర్‌కి మనం చెప్తాం. సారీ కంటెంట్ రైటర్‌కి చెప్తే వాళ్ళకి రాస్తారు. డెవలపర్‌కి చెప్తే వాళ్ళు సైట్ డిజైన్ జేస్తారు. ఒకవేళ డెవలపరు జావా ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మనం నేర్చుకోవాల్సిన పని లేదు. వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకు అప్లై చేశారా లేదా మనం చెక్ చేసుకుంటే చాలు. అవన్నీ గూడా మనం చెప్తాము. ఎస్‌ఈఓ పరంగా, డిజిటల్ మార్కెటింగ్ పరంగా మనం ఏమేమి చెక్ చేసుకోవాలనేది ఆన్‌లైన్ టూల్స్ ఉంటాయి. వాటిల్లో యేసుకొని చెక్ చేసుకోవడమే. సో, మామూలుగా ఒక వితౌట్ కోడింగ్‌తో మనం ఒక వెబ్‌సైట్ డిజైన్ చేయాలి అంటే సీఎంఎస్ ప్లాట్‌ఫార్మ్స్ అని ఉంటాయి. అంటే కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ అని అంటారు. అంటే ఇక్కడేంటంటే కోడింగ్ ఏం టచ్ చేయము. ఆల్రెడీ డిజైన్ చేసేసి ఉంటది. మనం యూజ్ చేసుకుంటాం అంతే. సో, అంటే ఎట్లా అంటే మనకు మొబైల్‌లో యాప్స్ ఉంటాయి.
యాప్ మనం ఏం క్రియేట్ చేయము. ఆల్రెడీ క్రియేట్ చేసేసి ఉంటే డౌన్‌లోడ్ చేసుకొని అలా యూజ్ చేసుకుంటున్నాము. కాకపోతే ఎక్కువ కస్టమైజేషన్స్ ఉండదు. సో, అట్లానే మనం వర్డ్‌ప్రెస్ అనేదేంటంటే ఇన్‌బిల్ట్‌గా రెడీ చేసేసి ఉంటది వెబ్‌సైటు. మీకు కొన్ని యాడ్స్ చూసినప్పుడు విక్స్ డాట్ కామ్ గాని ఇట్లా కొన్ని చూపిస్తా ఉంటాడు. క్రియేట్ యువర్ ఓన్ వెబ్‌సైట్ అని చెప్పి. అలాంటిది సీఎంఎస్ వర్డ్‌ప్రెస్ అనమాట. విక్స్ అనేది ఒక ప్లాట్‌ఫార్మ్ అయితే వర్డ్‌ప్రెస్ అనేది ఇంకో ప్లాట్‌ఫార్మ్. సో, మనకేం నేర్పిస్తామంటే మన సెషన్‌లో ఈ వర్డ్‌ప్రెస్ ద్వారా వెబ్‌సైట్ ఎలా డెవలప్ చేయాలి? ఎలా క్రియేట్ చేసుకొని మెయింటైన్ చేసుకుంటాం అనేది చూపిస్తాం. బట్ ఏంటంటే మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసుకుంటే డెవలప్‌మెంట్ మనం చేయలేకపోయినా దాన్ని డైలీ మెయింటెనెన్స్ కొత్త పేజెస్ ఏమైనా క్రియేట్ చేయాలన్నా, ఉన్న వాటిలో కంటెంట్ ఏమైనా ఎడిట్ చేయాలన్నా, బోల్డ్ పెట్టాలన్నా, హెడ్డింగ్ పెట్టాలన్నా మనం ఇట్లా పెట్టేసుకోవచ్చనమాట. అట్లా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అది మీకు ఒక్కసారి నేను చూపిస్తాను. మీకు ఒక బెటర్ ఐడియా వస్తది. దానికి మనకి బ్యాక్ ఎండ్ లాగిన్స్ ఉంటాయి. ఇది మనకు చెప్పే కాన్సెప్ట్స్ అన్నిటికి గూడా ఫ్రీ ప్లాట్‌ఫార్మ్ ఉంటది. పెయిడ్ ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. మీరు ఏది కావాలనుకుంటే ప్రెజెంట్ మీరు ఆహ్, ఇది ఫ్రీగా ప్రాక్టీస్ పర్పస్‌కి ఫ్రీగా క్రియేట్ చేసిన సైట్ అనమాట. అంటే మీకు నార్మల్‌గా ఎలా ఉంటాయి వెబ్‌సైట్ డొమైన్ నేమ్స్ ఎట్లా ఉంటాయి? ఇట్లా వీఎల్ఆర్ ట్రైనింగ్ డాట్ ఇన్, డాట్ కామ్, డాట్ యూకే, డాట్ ఈడీయూ అట్లా వస్తాయి. ఇది ఫ్రీ ప్లాట్‌ఫార్మ్ కాబట్టి డాట్ వర్డ్‌ప్రెస్ డాట్ కామ్ అని వచ్చింది. ఒక యూజర్‌కి ఫ్రంట్ ఎండ్ ఇలా కనిపిస్తా ఉంటది. మనం బ్యాక్ ఎండ్ ఏం చేస్తామంటే లాగిన్స్ ఉంటాయి. లాగిన్ చేసుకొని మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటా ఉంటాం. కొత్త పేజ్ క్రియేట్ చేయాలి అంటే గనుక కొత్త పోస్ట్ ఒకటి క్రియేట్ చేయాలి. లేకపోతే కొత్త పేజ్ ఒకటి క్రియేట్ చేయాలి. ఇప్పుడు నా దాంట్లో ఎన్ని పేజెస్ ఉన్నాయంటే ఇది శాంపుల్ కాబట్టి మీకు థీమ్ ఇదంతా నార్మల్ ఉంటదండి. మనం మెయిన్ సెటప్ చేసుకునేటప్పుడు మెయిన్‌గా మనం నా వాయిస్ వస్తుందండి. ఆడియో, వీడియో బానే ఉందా? మీకు మధు గారు మెసేజ్ చేశారు. యాక్చువల్‌గా నేను చూడలేదు. హియర్ ఇట్స్ క్లియర్. క్లియర్ ఉంది. యాహ్! యాహ్! వీడియో యాహ్! అండ్ ఓకే. ఓకే. ఏమన్నా ఇష్యూ ఉంటే నాకు టెక్స్ట్ కన్నా ఒకసారి అన్‌మ్యూట్ చేసి చెప్పండి. బెటర్ ఉంటది. మనం మిస్ అవ్వకుండా ఉంటాం. ఓకే. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, నా సైట్‌లో నేను ఒక కొత్త పేజ్ క్రియేట్ చేస్తున్నాను. అదేం పేజ్ అంటే గనక సర్వీసెస్ అని చెప్పి లేకపోతే నాదొక ట్రైనింగ్ అనుకుందాం. యాక్చువల్లీ ఇది ట్రైనింగ్ సైట్ కాదు. నేను ఒక ట్రైనింగ్ పేజ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. డిజిటల్ మార్కెటింగ్ సో, ట్రైనింగ్ అనే పేజ్ పెట్టాను. ఈ పేజ్ మనం కంటెంట్ రైటర్ గైడ్‌లైన్స్ ఇస్తే ఏ కీవర్డ్స్ ఉండాలి, కీవర్డ్ ఎన్ని సార్లు టాప్ కీవర్డ్స్ ఏంటి, సెకండరీ కీవర్డ్స్ ఏంటి ఇదంతా గూడా మనకి వస్తుంది ఫ్లో. అందులో మీకు క్లియర్‌గా అర్థమైతది. ఇక్కడ వాళ్ళు కంటెంట్ రాస్తారు. లైక్ వి ప్రొవైడ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. సో, అండ్ ఆఫర్ ఆన్‌లైన్ ఇట్లా మనం కంటెంట్ ఇస్తారు. హెడ్డింగ్స్ ఇయన్నీ ఇస్తారు. నాకు ఫస్ట్ వచ్చే క్వెషన్ ఏంటంటే, నాకు ఆల్రెడీ కంటెంట్ వచ్చి, ఇంగ్లీష్ వచ్చి రాయడం అంటే, మీరు వెల్ అండ్ గుడ్‌గా రాస్తారు. కానీ అందులో యూజ్ చేసే కీవర్డ్స్ యూజర్స్ ఎక్కువ ఏది సెర్చ్ చేస్తున్నారో, ఆ సెర్చ్ టర్మ్‌తో మీరు కంటెంట్ రాస్తే, అది యూజర్ ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు గూగుల్ మన సైట్‌కొచ్చి రీడ్ చేసుకొని ఉంటే మంది చూపిస్తది. మీరు అలా కీవర్డ్స్ ఏమి యూజ్ చేయకుండా, లేకపోతే ఆ ప్రాసెస్ చేయకుండా కంటెంట్ ఎంత లాంగ్ రాసినా, ఎంత క్రియేటివిటీగా రాసినా, ఎంత ఇన్ఫర్మేటివ్‌గా రాసినా గూడా యూజ్ ఉండదనమాట. అందుకనేంటంటే గనక మనకు ఆటోమేటిక్‌గా మనం ఏం చేయాలి అంటే గనక కంటెంట్ అనేది మనం ఆ కీవర్డ్స్ ద్వారా ఎస్‌ఈఓ అనే కాన్సెప్ట్ నేర్చుకొని మనం చేసుకుంటేనే మన వెబ్‌సైట్ అనేది టాప్‌లోకొస్తానికి ఛాన్స్ ఉంటది. లేకపోతే గనక రాదప్పుడే. ఇట్లా మనం ఒక పేజ్ క్రియేట్ చేసి యాక్చువల్‌గా ఇది షెడ్యూల్ పబ్లిష్ వచ్చింది. ఓకే. ఇప్పుడు పబ్లిష్ కొట్టేసాను. సో, నాకెట్లా వస్తుందంటే పేజ్ చూడండి ఇట్లా వస్తుంది. అంటే బ్యాక్ ఎండ్ మనం అలా క్రియేట్ చేసుకుంటా ఉంటే దీనికొస్తాయి. ఇట్లా టెక్నికల్‌గా గూడా మనం మొత్తం చెప్తాము. దానివల్ల ఏమైతదంటే మీరు ఇనీషియల్‌గా వెబ్‌సైట్ డెవలప్ చేయాలి అన్న హోస్టింగ్ ఈ డొమైన్స్ ఎట్లా కొనుక్కుంటాము. మనకి ఇప్పుడు డొమైన్ అంటే ఇదండి. వీఎల్ఆర్ ట్రైనింగ్ డాట్ ఇన్ అనేది ఒక డొమైన్. రెడ్‌బస్ డాట్ కామ్ అనేది ఒక డొమైన్. ఎయిర్‌టెల్ డాట్ కామ్ అనేది డొమైన్. అంటే మనకు ఇంటికొక అడ్రెస్ ఉంటది కదా! షాప్‌కి ఒక అడ్రెస్ ఎట్లయితే ఉంటదో, మన వెబ్‌సైట్‌కి గూడా ఒక అడ్రెస్ కావాలి. మనం యూజర్స్ మనల్ని డైరెక్ట్‌గా రీచ్ అవ్వాలన్నా, లేదంటే మనం ఎక్కడైనా లింక్ ఇవ్వాలన్నా, ఈ డొమైన్ అనేది ఎలా కొనుక్కుంటాము? బ్యాక్ ఎండ్ హోస్టింగ్స్ అని చెప్పి ఉంటాయి. అంటే మనకిప్పుడు మొబైల్ ఫోన్‌లో మనం ఒక ఇమేజ్ తీసాము. ఒక పిక్ తీసాము. అదెక్కడ స్టోర్ అయితుందంటే బ్యాక్ ఎండ్ మనకి ఫోన్ మెమరీలోనో, మెమరీ కార్డ్‌లోనో స్టోర్ అయితుంది. ఇన్ కేస్ ఆ మెమరీ లేదనుకోండి, మనం ఫోన్ తీస్తానికి అవ్వదు. అట్లాగే బ్యాక్ ఎండ్ ఈ వెబ్‌సైట్ అంతా ఎందులో ఉంటది అంటే గనక మీరు
సో, సర్వర్స్ ఉంటాయి. సో, మీకిట్లా సర్వర్స్ ఉంటాయి. సో, ఈ సర్వర్‌లో మనం ఏం చేస్తామంటే గనుక గోడాడీ గాని, మనకి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఎట్లయితే ఉన్నాయో, ఈ డొమైన్స్ కొనుక్కోవడానికి మనకి మార్కెట్‌లో మీకు నార్మల్‌గా ఎక్కువగా వినబడేది ఆహ్ సో, గోడాడీ అనేది నార్మల్‌గా ఇనిపిస్తా ఉంటది. ఇంకా అలాంటియి చాలా సైట్స్ ఉంటాయి. హోస్టింజర్ అని చెప్పి, నేమ్ చీప్, బిగ్ రాక్ అని చెప్పి ఉంటాయి. సో, వాటిల్లో డొమైన్ నేమ్‌తో పాటు ఏం చేస్తామంటే సర్వర్‌లో స్పేస్ కూడా కొనుక్కుంటాం అనమాట. అంటే మనం మెయింటైన్ చేయాల్సిన పనుండదు. సో, వాళ్ళ దగ్గర ప్లాన్స్ ఉంటాయి. షేర్డ్ హోస్టింగా అనేది. ఆ హోస్టింగ్స్‌లో ఒక ప్లాన్ తీసుకుంటే మన వెబ్‌సైట్ డేటా అంతా కూడా ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటదంటే బ్యాక్ ఎండ్ ఆ సర్వర్‌లో స్టోర్ అయ్యి ఉంటది. సో, ఈ డొమైన్ కొనడం ఎట్లాగా, ఈ హోస్టింగ్ కొనుక్కోవడం ఎట్లాగా, ప్లాన్స్ ఏమున్నాయి, ఎలా ఇంటిగ్రేట్ చేస్తామనేది చెప్తాము. సో, ఇనీషియల్‌గా మనం చెప్పే నాలెడ్జ్‌తో ఇదంతా టెక్నికల్ పర్సన్ చేసే పనండి. సో, మనల్ని ఎవరు అడగరు. కాకపోతే మీకు మనం అర్థమవ్వాలి కాబట్టి ఇన్ కేస్ మీరు ఫ్రీలాన్సర్‌గెళ్ళినా, లేకపోతే మీరేదైనా వెబ్‌సైట్ క్రియేట్ చేసుకోవాలి అన్నా, డొమైన్ ఎట్లా కొనుక్కోవాలి, హోస్టింగ్స్‌తో ఎట్లా లింక్ చేసుకోవాలి, హోస్టింగ్ ప్లాన్స్ ఏమున్నాయి, ఇదంతా గూడా మనం చూపిస్తాం. లైవ్ సినారియోస్‌లో కొన్ని చూపిస్తాము. సో, ఇన్ కేస్ మనకేంటంటే పెయిడ్ హోస్టింగ్ లేనప్పుడు లింకింగ్ ఉండదు. బట్ ఆ ప్రాసెస్ ఎక్కడి వరకైతే ఉంటదో అక్కడి వరకు మీకు మొత్తం ఎండ్ టు ఎండ్ మొత్తం అయితే చూపిస్తాము. సో, వన్స్ రెడీ అయిపోతే ఏమైతది అంటే మీకొక మీ వెబ్‌సైట్‌కి బ్యాక్ ఎండ్ లాగిన్స్ ఇస్తాడు. సో, ఆ లాగిన్స్‌ని యూజ్ చేసుకొని ఏం చేస్తామంటే ఇట్లా లాగిన్ అవుతాము. ఆల్రెడీ నేను లాగిన్ అయిపోయాను. సో, లాగిన్ అయితే గనక మనకేమైతది అంటే ఇట్లా మన వెబ్‌సైట్ అనేది ఇట్లా డిస్‌ప్లే అయితా ఉంటది. ఏ చేంజెస్ కావాలో బ్యాక్ ఎండ్ టెక్నికల్‌గా గాని, ఒక కొత్త పేజ్ క్రియేట్ చేయడం గాని, ఒకవేళ థీమ్స్ ఏమన్నా మీరు చేంజ్ చేయాలి అనుకుంటే గనక థీమ్స్ చేంజ్ చేయడం గాని, ఇది మొత్తం మీకు లైవ్ సినారియోసే చూపిస్తాం. సో, ఇది ఫ్రీ ప్లానే. మీరు గూడా క్రియేట్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇంట్రెస్ట్ ఉంది పెయిడ్‌కి వెళ్తానంటే గనక మనకి బడ్జెట్స్ ఉంటాయి. ఒక 4000, 5000 అట్లా అయితది. సో, అది మీ ఇంట్రెస్ట్ అది. సో, మనం చెప్పే ప్రతి కాన్సెప్ట్ గూడా ఫ్రీ ప్లాట్‌ఫార్మ్స్ మీద చెప్తాము. డైరెక్ట్ పెయిడ్ ఫ్రీ ఉండేయి కొన్నుంటాయి మొత్తం. అంటే ఇంక అందులో ప్రీమియం వెర్షన్ ఏముండదు. అట్లా కొన్ని కొన్ని ఉంటాయి. మీకు సోషల్ మీడియాలో అవ్వచ్చు, లేకపోతే వర్డ్‌ప్రెస్ అవ్వచ్చు, గూగుల్ అనలిటిక్స్ అవ్వచ్చు. దాన్ని బట్టి మీరు ప్లాన్ జేసుకోవచ్చు. సో, ప్రాబ్లమ్ లేదు. సో, ఇది ప్రస్తుతానికి మన ప్రాక్టీస్ పర్పస్‌కైతే సరిపోతది. సో, ఎక్కడా గూడా మిమ్మల్ని మీరు డెవలపర్ అయితేనే డొమైన్ కొనడం ఎట్లాగా, సర్వర్‌కి లింక్ చేయడం ఎట్లాగా ఇయి అడుగుతారు. సో, డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్ళని అడగరు. జస్ట్ మీకు లాగిన్ చేసిన తర్వాత ఈ పోస్ట్ క్రియేట్ చేయడం వచ్చా లేదా? ఇన్ కేస్ పోస్ట్ ఎడిట్ చేయాలంటే చిన్న చిన్న సెట్టింగ్స్ చేయగలరా లేదా అనేది అడుగుతారు. సో, మీకు ఈ నాలెడ్జ్ వస్తది కాబట్టి ప్రాబ్లమ్ లేదు. మీరు మనం చెప్పిన కాన్సెప్ట్స్ మీకు డైలీ అసైన్‌మెంట్స్ లాంటివి ఉంటాయి. సో, లేదు అంటే మనం చెప్పింది మీరు కూడా ఒకసారి లైవ్‌లో రిపీట్ చేసుకుంటే గనక మాక్సిమం క్లియర్ అయిపోతది. సో, ఇక్కడితో వర్డ్‌ప్రెస్ అనేది అసలు మనకు సంబంధం లేదు. బట్ మీకు యాడెడ్ అడ్వాంటేజ్ కింద వర్డ్‌ప్రెస్ అనేది కూడా మనం చెప్తాము. సో, అది మీ డిపెండెన్సీని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. సో, ఇట్లా ఒక వెబ్‌సైట్ రెడీ అయిపోతే గనక మనం అప్పుడు ఏం చేస్తామంటే దానికి సంబంధించిన కీవర్డ్స్ ఏమున్నాయి, ఆ పేజ్‌కి ఎన్ని పేజెస్ పెట్టాలి, ఒక పేజ్‌కి ట్రైనింగ్స్ అంటే 5 ట్రైనింగ్స్ ఇస్తున్నాను. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ అని చెప్పి. సో, అట్లా ఎన్ని పేజెస్ పెట్టాలి. సో, ఇట్లా నా దాంట్లో ఇప్పుడు మన వీఎల్ఆర్ ట్రైనింగ్‌లో నంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. సపోజ్ ఒక 15 కోర్సెస్ ఉన్నాయి. ప్రతి కోర్స్‌కి ఒక పేజ్ పెట్టాలి. ఇట్లా ఎన్ని పేజెస్ పెట్టాలి? ఆ ప్రతి పేజ్‌కి ఒక ఏం కంటెంట్ ఉండాలి? యూఎక్స్ పరంగా ఎలా ఉండాలి? ఇదంతా గూడా మనం చెక్ చేసుకుంటాము. సో, ఈ యూఆర్ఎల్స్ ఒక్కొక్క పేజ్‌కి క్రియేట్ అయితాయి. కొంతమంది ఏమంటారంటే అన్ని ట్రైనింగ్స్ కలిపి ఒక దాంట్లోనే పెట్టేస్తానంటారు. అట్లా పెట్టకూడదు. సో, మనకు నాలెడ్జ్ లేకుండా చేసుకుంటే ఏమైతది అంటే అట్లాంటి కన్‌ఫ్యూజన్స్ చాలా వస్తాయి. సో, గూగుల్‌లో మనది ఎప్పటికి సెర్చ్ చేస్తే అప్పుడు ఏమైతది అంటే ఇట్లా వీఎల్ఆర్ ట్రైనింగ్ అని సెర్చ్ చేస్తే డైరెక్ట్‌గా వస్తది గానీ మన కీవర్డ్స్ ఏదైనా సెర్చ్ చేసినప్పుడు మన వెబ్‌సైట్ అనేది రాదు. సో, ఆ పరంగా మొత్తం అంతా కూడా ఏ టు జెడ్ మనం యూఆర్ఎల్ ఎట్లా ఉండాలి, కంటెంట్ ఎట్లా ఉండాలి, ఎస్‌ఈఓ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, టెక్నికల్ పరంగా, కంటెంట్ పరంగా ఏం ఫాలో అవ్వాలి, ఇవన్నీ మొత్తం వచ్చేస్తాయి. సో, ఈ నెక్స్ట్ వచ్చేసరికి ఇలా యాడ్స్ గూడా ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాం. సో, ఇక్కడ చెప్పాం గదా! అసలు మన కాన్సెప్ట్ ఏంటంటే ఎస్‌ఈఓ చేస్తే ఒక వెబ్‌సైట్ అనేది టాప్‌లోకి రావడానికి ఒక 6 మంత్స్ టు 1 ఇయర్, 1 ½ ఇయర్ పట్టుద్దా. డిపెండ్స్ ఆన్ కాంపిటీషన్‌ని బట్టి, మనకున్న ఆ కీవర్డ్‌ని బట్టి. ఇప్పుడు కీవర్డ్ అంటే డేటా సైన్స్ ట్రైనింగ్ అనేది ట్రెండింగ్‌లో ఉంది. సపోజ్ ఏదో ఓల్డ్ ట్రైనింగ్ ఉంది బాగా ఎప్పుడో మనం ఒక 6 ఇయర్స్, 7 ఇయర్స్ బ్యాక్ డెడ్ అయిపోయింది. ఎక్స్‌వైజెడ్ ట్రైనింగ్ అని చెప్పి సపోజ్. ఆ ఎక్స్‌వైజెడ్ ట్రైనింగ్ కొట్టినప్పుడు ఏంటంటే మనది ఈజీగానే టాప్‌లోకొస్తది. ఎందుకంటే అది ట్రెండింగ్ ఉండదు కాబట్టి సెర్చెస్ తక్కువుంటాయి. ఎక్కువ మంది దాని గురించి వెబ్‌సైట్స్‌లో రాయరు కాబట్టి వస్తది. కానీ ఇలా ఎక్కువ మంది
మెన్షన్ చేశారంటే మనకు కాంపిటీషన్ ఉంటది. టాప్‌లోకి రావడానికి టైం పడతది. ఎంత ఎస్‌సిఓ చేసినా ఎస్‌సిఓలో ఆన్ పేజ్, ఆఫ్ పేజ్ అని ఉంటాయి. మనం ఎంత చేసినా గూడా టైం తీసుకుంటది. సో, ఇన్‌స్టాంట్‌గా వచ్చేస్తది అని చెప్పారంటే గనక అది రియాలిటీలో అవ్వదండి. సో, మినిమమ్ 6 మంత్స్ టైం పడతది టాప్ 10లోకి రావడానికి. టాప్ 1లోకి, టాప్ 3లోకి రావాలి అంటే గనక అట్‌లీస్ట్ ఒక 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ వరకు దానికున్న బ్రాండ్‌ని బట్టి దానికొక యూజరొచ్చి ఎంతసేపు ఆ సైట్‌లో ఉంటున్నాడు, ఎన్ని క్లిక్స్ పడుతున్నాయి. సో, ఇప్పుడు నేను ఈ సైట్‌లోకొచ్చాను. అట్‌లీస్ట్ ఒక 1 మినిట్ అయినా స్పెండ్ చేశాననుకోండి. నెక్స్ట్ టైమ్ ఏం చేస్తదంటే ఎవరైనా ఆ రిలేటెడ్ కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు ఈ సైట్ చూపిస్తది. ఈ సైట్. లేదు వెంటనే క్లోజ్ చేసేసాను అంటే గనక నెక్స్ట్ టైమ్ నుంచి ఏం చేస్తదంటే గూగుల్‌లో ఇక్కడ మన సైట్ అనేది కొద్దిగా కింద చూపిస్తా ఉంటది. ఎందుకంటే యూజర్ ఎక్కువ సేపు ఉండట్లేదు కాబట్టి. ఈ క్రైటీరియాస్ అన్నీ మనం డిస్కస్ చేసుకుంటాం. ఎక్కువ సేపు సస్టైన్ చేయడానికి ఏం చేయాలి? మోస్ట్‌లీ మన సైట్‌లో ఎక్కువ సేపు ఉంటే గనక ఆటోమేటిక్‌గా ఏమైద్దంటే ఎక్కడో చోట రిజిస్టర్ గాని, కాంటాక్ట్ గాని ఏదో ఒకటి కంపల్సరీ చేస్తారు. సో, అట్లా టైం పడతది ఎస్‌సిఓకి. సో, ఎట్ ఎ సేమ్ టైమ్ ఏంటంటే ఎస్‌సిఓతో పాటు యాడ్స్ గూడా వచ్చినియి. సో, ఎస్‌సిఓలో ఏంటి మనకొక వెబ్‌సైట్ డిజైన్ చేసుకొని దగ్గర పెట్టుకొని, దానికి మనం చెప్పే ఎస్‌సిఓ కాన్సెప్ట్ అంతా అప్లై చేసుకుంటే, వెబ్‌సైట్ అనేది టాప్‌లోకొస్తది. టాప్ 5లోనో, టాప్ 10లోనో ఉంటది. అప్పుడు వెంటనే ఒక క్వెషన్ రైజ్ చేసేదేంటంటే, ఇది యాడ్స్ అనేది ఇట్లా రావాలి అంటే మనం గూగుల్ వాడికి మనీ పే చేయాలి. వెబ్‌సైట్ ఉండాలి. అట్ ఎ సేమ్ టైమ్ ఇలా యాడ్ కనబడాలి. యాడ్ అనేది ఎలా తెలుస్తదండి ఇక్కడ స్పాన్సర్డ్ అని చెప్పి ఉంటది. ఇట్లా వచ్చింది అంటే యాడే. సో, ఇట్లా యాడ్ కనబడాలంటే మనీ పే చేయాలి. ఫస్ట్ క్వెషన్ ఏం అడుగుతారంటే క్లయింట్స్ గాని మన దగ్గరికొచ్చే క్లయింట్స్ ఉంటారు. సో, ఎస్‌సిఓ చేయండి. యాడ్స్ అనేది ఎందుకు మీరు ప్రిఫర్ చేస్తున్నారు? నాకొద్దు అని అంటారు. సో, ఎందుకంటే ఇది బడ్జెట్ పెట్టాలి. మనం సర్విస్ చేసినందుకు ఇవ్వాలి. వెబ్‌సైట్ రెండిట్లో కామనే. అది మెయింటైన్ జేసుకోవాలి. సో, ఎస్‌సిఓలో మనం సర్విస్ చేసినందుకు మనీ పే చేయాలి. అంతే అయిపోతది. ఏమన్నా మనకు కొన్ని టూల్స్ ఏమన్నా కొనుక్కోవాలి ఏదైనా అది డిపెండ్స్ ఆన్ బట్టి సజెస్ట్ చేస్తాం. సో, ఈ యాడ్స్‌కొచ్చేసరికి ఏంటంటే మన సర్విస్ చేసినందుకు ఇవ్వాలి. ఆల్రెడీ వెబ్‌సైట్ ఎలాగో ఉంటది. దానికి కామనే. ఇక్కడ మళ్ళీ యాడ్ పెట్టినందుకు గూగుల్ వాడికి మనీ పే చేయాలి. సో, ఆల్రెడీ ఫ్రీ ఉండంగా పెయిడ్ ఎందుకు? మీరు పెయిడ్ ఎందుకు సజెస్ట్ చేస్తున్నారు? మాకు పెయిడ్ వద్దని అంటారు. సో, ఇక్కడ సినారియో అర్థమవ్వాల్సిందేంటంటే ఎస్‌సిఓలో ఫ్రీగా మన వెబ్‌సైట్ టాప్‌లోకి తీసుకురావాలంటే అట్‌లీస్ట్ ఒక 1 ఇయర్ టైం పడుతుంది. లేదు ఎక్కువ మందికి త్వరగా రీచ్ అవ్వాలి అంటే అవ్వదు. కానీ అలా ఆర్గానిక్ గ్రోత్ అయితే ఏమైతది అంటే గనక కాన్‌స్టెంట్‌గా ఉంటది. సో, యాడ్స్ పెట్టినప్పుడు ఏమైతది అంటే నేను ఇవాళే వెబ్‌సైట్ లాంచ్ చేశాను. సపోజ్ ఇట్లా ఈ వెబ్‌సైట్ లాంచ్ చేశాను. నేను రేపే అంటే ఇవ్వాలే ఇప్పుడే ఏం చేయొచ్చంటే ఇట్లా యాడ్ అనేది రన్ చేసేసి మన వెబ్‌సైట్ టాప్‌లోకి తీసుకురావచ్చు. సో, అక్కడైతే ఆ స్కోప్ అయితే ఉంది మనకి. ఇట్లా వెబ్‌సైట్ టాప్‌లోకి తీసుకురావడానికి యాడ్ పెట్టుకొని తెచ్చుకోవచ్చు. అట్లానే ఏంటంటే కొన్ని బిజినెస్‌కి సీజన్స్ ఉంటాయి. ఇప్పుడు ట్రావెల్స్ తీసుకుంటే గనుక వాళ్ళు ఇన్ కేస్ జాన్వరిలో బాగా సేల్స్ ఉంటాయి. సో, వాళ్ళు ఎస్‌సిఓ చేసుకొని ఎప్పటికో టాప్‌లోకి వచ్చేదానికన్నా ఏం చేస్తారంటే యాడ్స్‌కెళ్ళిపోతారు. ఎందుకంటే నవంబర్, డిసెంబర్ నుంచి ఒక 2 మంత్స్, 3 మంత్స్ ముందు నుంచే యాడ్స్ పెట్టుకుంటా ఉంటారు. ఎవరైతే సెర్చ్ చేస్తారో వాళ్ళకి యాడ్ కనిపిస్తది. సో, ఎస్‌సిఓలో ఎక్కడో సెకండ్ పేజ్‌లోనో, థర్డ్ పేజ్‌లోనో ఉంటది. లేకపోతే కిందెక్కడో ఉంటది. సో, యాడ్స్ పెట్టుకుంటే ఏమైద్దంటే, మన యాడ్ అనేది పైన కనబడే విధంగా పెట్టుకోవచ్చు. ఏ లొకేషన్‌లో కనిపించొచ్చు. ఇట్లా పెట్టుకుంటే గనక మనకేమైతది అంటే, సో, మనకి ఇట్లా యాడ్ అనేది మనం రన్ చేసుకొని, మనం డిస్‌ప్లే చేసుకోవచ్చు. సో, ఇట్లా యాడ్స్ పరంగా గూడా మనం అనేది మన వెబ్‌సైట్‌ని ప్రమోషన్ చేసుకోవచ్చు. ఫ్రీ ప్రమోషన్ అయితే గనక గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో, ఆర్గానిక్‌లో అయితే గనక ఎస్‌సిఓకెళ్తాము. యాడ్స్ అయితే గూగుల్ యాడ్స్‌కెళ్తాము. సో, ఎట్ ఎ సేమ్ టైమ్ గూగుల్ యాడ్స్‌తో పాటు మనం ఏం చేయొచ్చు అంటే గనక, సో, యూట్యూబ్‌లో గూడా మన యాడ్స్ అనేది రన్ చేసుకోవచ్చు. గూగుల్ వాడి ప్లాట్‌ఫార్మ్స్ ఇవన్నీ గూడా మీకు గూగుల్ వాడి ప్లాట్‌ఫార్మ్స్ అంటాము. సో, యూట్యూబ్ గాని, లేకపోతే మనకి ఇంకున్న ప్లాట్‌ఫార్మ్స్ అన్నీ. సో, ఇక్కడ మనకి డిజిటల్ మార్కెటింగ్ డెమో తెలుగు కొడితే, సో, ఇక్కడ మనకు చూడండి. సో, ఇక్కడ మనకు యాడ్ అనేదొస్తుంది. ఎట్ ఎ సేమ్ టైమ్ ఏంటంటే, మనం ఏదైనా యాడ్ ఒకటి రన్ జే ఏదైనా వీడియో ప్లే చేసినప్పుడు గూడా మనకేమైతా ఉంటాయంటే గనక, యాడ్స్ అనేది రన్ అవుతా ఉంటాయి. సో, మీకు ఇన్ బిట్వీన్ రావడం గాని, యాడ్స్ ఇట్లా రావడం గాని సో, ఇట్లా యాడ్స్ అనేదొస్తుంది. సో, మనం ఏం జేయొచ్చు అంటే గనక, ఇక్కడ సెర్చ్ ఇంజిన్‌లో సెర్చ్ యాడ్స్ అంటాం వీటిని. యూట్యూబ్‌లో వీడియో యాడ్స్ అంటాం. ఇలాంటి వీడియో యాడ్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. అంటే మనం ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. వేరే వేరే ప్లాట్‌ఫార్మ్స్ అంటే డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్స్‌ని బట్టి ఉంటుందండి. అది మనం యాడ్స్ పెట్టేటప్పుడు ఏ టైప్ ఆఫ్ యాడ్ దేనికి సంబంధించి మనకి యూజ్ అయితది.
యూట్యూబ్ యాడా? లేకపోతే సెర్చ్ యాడా? ఎట్లా అనేది మనం పెట్టుకోవచ్చు. అట్లా సేమ్ టైమ్ ఏంటంటే గనక మనకి డిస్‌ప్లే యాడ్స్ అని జెప్పుంటాయి. డిస్‌ప్లే యాడ్స్ అంటే ఏంటంటే గనక ఇలా ఇమేజ్ ద్వారా మనం కొన్ని యాడ్స్ అనేది ఇట్లా ఇక్కడ యాడ్ ఒస్తుంది గదా! సో, ఇట్లా వేరే సైట్స్‌లో గూడా ఇలాంటి ఇమేజ్ యాడ్స్‌ని మనం రన్ చెయ్యొచ్చు. వీటిని డిస్‌ప్లే యాడ్స్ అంటాం. సో, సెర్చ్ యాడ్స్ ఎప్పుడు రన్ జేయాలి? లైక్ ఇట్లాంటి సెర్చ్ యాడ్స్ ఎప్పుడు పెట్టాలి? వీడియో యాడ్స్ ఎప్పుడు పెట్టాలి? సో, ఇట్లాంటి డిస్‌ప్లే యాడ్స్ ఎప్పుడు పెట్టుకోవాలంటే బ్రాండింగ్ కోసం పెట్టుకుంటాం. ఇక్కడేంటంటే ఇమ్మీడియేట్‌గా సేల్ పర్పస్ గాని, దేనికైనా రిజిస్ట్రేషన్ పర్పస్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ సజెస్ట్ చేసుకుంటాము. సో, బ్రాండింగ్ అవ్వాలంటే గనక ఎక్కువ ఇక్కడ పెట్టుకుంటా ఉంటాం. బ్రాండింగ్‌తో పాటు ఇక్కడ గూడా రిజిస్ట్రేషన్స్ అవుతాయి, సేల్స్ అవుతాయి. అంటే ఇన్ కేస్ ఏంటంటే మన సైట్‌కి క్లిక్స్ ఒస్తాయి ఇక్కడి నుంచి. సో, అట్లాగే ఇలా డిస్‌ప్లే యాడ్స్ కూడా పెట్టుకోవచ్చు. సో, ఈ డిస్‌ప్లే యాడ్స్ ఎలా పెట్టాలి? ఈ వీడియో యాడ్స్ ఎట్లా పెట్టాలి? ఈ సెర్చ్ యాడ్స్ ఎట్లా పెట్టాలనేది మనం గూగుల్ యాడ్స్‌లో నేర్చుకుంటాం. సో, మనకి ఇమ్మీడియేట్‌గా బ్రాండింగ్ కావాలి, త్వరగా ప్రమోషన్స్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే, ఇట్లా ఈ టైప్ ఆఫ్ యాడ్స్ అనేటివి మనం సజెస్ట్ చేస్తాం. సో, ఆ యాడ్స్ ఎట్లా పెట్టుకుంటాం? బడ్జెట్ ఎట్లా ఉంటది? ఇది మొత్తం గూడా మనం అక్కడ డిస్కస్ చేసుకుంటాము. మొత్తం రియల్ టైమ్ సినారియోస్‌లో మీకు చూపిస్తాము. ఇంకా మనకు నెక్స్ట్ వచ్చేసరికేంటంటే సోషల్ మీడియాస్ ఉన్నాయి. యాక్చువల్‌గా ఈ సోషల్ మీడియా అనేదేంటంటే గనక మనం ఆల్రెడీ పర్సనల్ పర్పస్‌కి యూజ్ చేస్తున్నాం. సో, ఎట్ ఎ సేమ్ టైమ్ ఏంటంటే గనక మనం ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి మనకి. సో, ఈ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాము, లింక్డ్ఇన్, ట్విట్టర్ గురించి మనం చెప్పుకుంటాం. సో, ఈ ఈ ప్లాట్‌ఫార్మ్స్‌లో మనం పర్సనల్‌గా మేనేజ్ చేసే అకౌంట్ వేరుంటది. కంపెనీస్‌కి క్రియేట్ చేసే అకౌంట్ వేరుంటాయి. కొన్ని బిజినెస్ అకౌంట్స్ ఉంటాయి. మీకు చిన్న సినారియో ఏంటంటే ఫేస్‌బుక్‌లో పర్సనల్‌గా యూజ్ చేసుకోవాలంటే ఈ అకౌంట్ యూజ్ చేసుకుంటే సరిపోతది. కానీ కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే పేజ్ క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో, ఏ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ఏ ప్లాట్‌ఫార్మ్‌లో వాటిని ఫ్రీగా ఎలా ప్రమోషన్ చేసుకోవాలి విత్ కంటెంట్ క్యాలెండర్స్ అంటే ఎప్పుడెప్పుడు ఏం పోస్ట్‌లెయ్యాలి. సో, ఏసే పోస్ట్‌లో ఎలాంటి కంటెంట్ ఉండాలి? ఏ హ్యాష్ ట్యాగ్స్‌కి ఎక్కువ సెర్చ్ వాల్యూమ్ ఉంది? లింక్స్ ఎట్లా ఇవ్వాలి? ఏ లింక్ ఇవ్వాలి? ఎన్ని సార్లు ఏ టైమింగ్‌లో బెస్ట్ పోస్టింగ్స్ ఇవ్వాలి? ఏ బ టైమింగ్స్‌లో ఇయ్యాలి? ఇదంతా గూడా మనం చెప్తాము. వాళ్ళు డిజైనర్స్‌తో డిజైన్ చేపించుకుంటారు. లేదంటే మనమైనా కోఆర్డినేట్ చేసుకుంటా ఉంటాం. సో, ఎట్ ఎ సేమ్ టైమ్ ఏంటంటే ఈ అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లో ఫ్రీగా ప్రమోషన్ చేసుకోవచ్చు. ఎట్ ఎ సేమ్ టైమ్ ఏంటంటే గనక మీరు యాడ్స్ కూడా పెట్టుకోవచ్చు. యాడ్స్ ఎందుకు అంటే గనక త్వర తక్కువ టైంలో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం, లేదంటే మనకేదైనా సీజన్ ఉంది, లేకపోతే ఇప్పుడు సేల్స్ ఎక్కువున్నాయి అనుకున్నప్పుడు, మనం ఏం చేస్తామంటే గనక సోషల్ మీడియాలో గూడా యాడ్స్‌కెళ్ళిపోతాం. సో, ఎక్కువగా మనకి ఫుడ్ బిజినెస్ గాని, ఫ్యాషన్ గాని ఇలాంటి వాటికి ఇన్‌స్టాగ్రామ్ సెట్ అయితది. కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌కి వాటికి వీటికి ఏమైతది అంటే గనక లింక్డ్ఇన్, ట్విట్టర్ అలాంటివి యూజ్ అవుతా ఉంటాయి. సో, మీకిక్కడ డిస్‌ప్లే అయితుంటే గనక స్పాన్సర్డ్ అని జెప్పొస్తుంది గదా! ఇట్లా స్పాన్సర్డ్ అని జెప్పి వస్తాయన్నమాట. మీరిప్పుడు గూగుల్‌లో ఏదైనా సెర్చ్ చేసి మీరు బ్యాక్‌కెళ్ళినప్పుడు ఏమైద్ది అంటే గనక దానికి సంబంధించిన యాడ్స్ అనేది మనకి డిస్‌ప్లే అయితా ఉంటాయి. ఎక్కడ మీకు సోషల్ మీడియాలో వాటిల్లో. సో, ఎందుకు అంటే గనక మన సెర్చెస్ యొక్క డేటా అనేది ట్రాక్ చేసుకొని చెప్పుకోవచ్చు. సో, ఫ్రీ ప్రమోషన్‌లో ఏమైతదంటే మనం పోస్ట్‌లేస్తా ఉంటాం. మనకెవరైతే మ్యాచెస్ అవుతా ఉంటాయో వాళ్ళకి అక్కడక్కడ బఫర్ జేస్తారు. యాడ్ అయితే ఏం జేయొచ్చంటే గనక మనం లొకేషన్ ఇచ్చుకొని ఈ రిక్వైర్మెంట్స్ అంటే ఇప్పుడు మీ ఫ్యాషన్ గురించి, స్పెట్స్ గురించి సెర్చ్ చేసే వాళ్ళకి నా యాడ్ కనబడాలి అంటే ఇంట్రెస్ట్‌ల ద్వారా నేను టార్గెట్ చేసుకోవచ్చు. సో, మీ ఇంట్రెస్ట్ ఎట్లా కాలిక్యులేట్ చేస్తాడంటే మీరు చేసిన సెర్చెస్‌ని బట్టి, మీరు అంతకుముందు లైక్ చేసిన పేజెస్‌ని బట్టి ఇయన్నిటిని డిపెండ్ చేసి మీ ఇంట్రెస్ట్ స్పెట్స్ గురించి అని చెప్పి వాడు కన్ఫర్మేషన్ తీసుకొని, ఇన్ కేస్ నేను యాడ్ పెట్టేటప్పుడు ఇంట్రెస్ట్‌లో స్పెట్స్ గురించి, ఐ కేర్ గురించి వీటి గురించి పెడితే గనక ఈ యాడ్ అనేది మీకు డిస్‌ప్లే చేస్తాడు. సో, మనం ఒక యాడ్ గూగుల్‌లో గాని, ఇక్కడ గాని ఎక్కడ యాడ్స్ రన్ చేసినా గూడా మనకు ఏ లొకేషన్‌లో కావాలి, ఏ టైప్ ఆఫ్ పీపుల్‌కి చూపించొచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చూపించొచ్చు అనేది కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్ అన్నీ ఎట్లా పెట్టుకోవాలి, ఏ ఆప్షన్ పెట్టుకుంటే మనకి ఎక్కువ యూజ్ అయితుంది ఇయన్నీ గూడా లైవ్ సినారియోస్‌లో మనం చూసుకుంటామండి. ఇక్కడైతే మనం డాష్‌బోర్డ్స్ ఏమి ఓపెన్ చేయట్లేదు. లిటిల్ బిట్ కన్‌ఫ్యూజ్ అయితారు. బట్ ఔట్‌లైన్ వాట్ ఈస్ వాట్ అనేది ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నాం అంతే. ఈ సోషల్ మీడియాలో ఫ్రీ పెయిడ్ ఉంటాయి. సో, మనం చెప్పేటప్పుడు మేజర్ 4 పిల్లర్స్ వచ్చేసరికి 4 అండి. సో, వాటితో పాటు మనకి ఇంకా మీకు ఇంటర్నల్‌గా చాలా టాపిక్సే ఉంటాయి. సో, ఇక్కడ ఇంట్రడక్షన్ అంటే మనం మోస్ట్‌లీ వాళ్ళు చెప్పుకున్నాం కాబట్టి, ఇంకా వెబ్‌సైటు, హోస్టింగ్ ఇయన్నీ ఎట్లా ఉంటాయి. ఎస్‌ఈఓలో వచ్చేసరికి మీకు ఇన్ డెప్త్
కీవర్డ్ అంటే ఏంటి? గూగుల్ అల్గారిథమ్స్ అంటే ఏంటి? వెబ్‌సైట్స్ పొజిషన్స్ అంటే ఏంటి? పొజిషన్స్ అంటే సో, ఇప్పుడు మనకి యాడ్స్‌తో సంబంధం లేదు. యాడ్స్ తర్వాత నుంచి ఇది ఫస్ట్ పొజిషన్‌లో ఉంది. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఈ వెబ్‌సైట్ అనేది సెకండ్ పొజిషన్‌లో ఉంది. ఇట్లా ఈ పొజిషన్స్ అంటే ఏంటి? సెర్చ్ ఇంజిన్ అండ్ గూగుల్ ఉంది కదా! ఎలా వర్క్ అవుతుంది? దానికి బ్యాక్ ఎండ్ ఏముంది? సో, ఈ మొత్తం అన్నీ ఉంటాయి. మెటా ట్యాగ్స్, మెటా టైటిల్స్ ఇవన్నీ గూడా కొంచెం లిటిల్ బిట్ టెక్నికల్ ఉంటాయి. టెక్నికల్‌గా ఏది టచ్ చేయం మనం. అది ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. లేకపోతే టెక్నికల్ డెవలపర్‌కి చెప్తాం అంతే. ఏది టెక్నికల్‌గా గూడా మనం టచ్ చేయము. ఒక 5-10% చిన్న చిన్నయి మనం చేసేయి ఉన్నట్టుగానే ఉంటాయి. సో, ఇది టెక్నికల్ కోడింగ్ ఉండదండి. డిజిటల్ మార్కెటింగ్ అనేది 0% కోడింగే. సో, కంటెంట్ గూడా మనం రాయాల్సిన పని లేదు. ఇన్ కేస్ మనకి ఇంగ్లీష్ బాగా వచ్చు, మనం హ్యాండిల్ చేయగలం అనుకుంటే మనం చేసుకోవచ్చు. కంటెంట్ ఉన్న టైప్ మనం గూడా తీసుకుంటాం. లేకపోతే కంటెంట్ గూడా మన పార్ట్ కాదు. జస్ట్ వాళ్ళకి కీవర్డ్స్ ఇవ్వడం గానీ, హెడ్డింగ్స్ ఎలాగా, స్ట్రక్చర్ ఎట్లా ఉండాలి, ఎన్ని ఎఫ్‌ఏక్యూస్ ఉండాలి, ఇట్లా ఇయన్నీ ఇస్తాం అంతే. ఔట్‌లైన్ ఇస్తాం. సో, సోషల్ మీడియాలో చెప్పాం గదా! ఫేస్‌బుక్కు, ట్విట్టర్, లింక్డ్ఇన్, ఇన్‌స్టాగ్రామ్ చెక్ చేసుకుంటాం. ఎట్ ద సేమ్ టైమ్ యాడ్స్ చెప్పాం గదా! సెర్చ్ యాడ్స్, డిస్‌ప్లే యాడ్స్ ఇవన్నీ గూడా ఉంటాయి. ఆ సెట్టింగ్స్ ఎట్లా పెట్టుకుంటాం ఏందనేది. సో, ఇక్కడ బడ్జెట్ అయితే మనమేమి యాడ్ చేసి చూపించలేము. జస్ట్ ఆ సెట్టింగ్స్ అవన్నిటి వరకు చూసుకుంటాం. మీరు ఇన్ కేస్ యాడ్ చేయాలి అనుకుంటే ఒక 1000 గాని, 2000 గాని యాడ్ చేసి ఏదో ఒక బేసిక్ యాడ్స్ రన్ చేసుకోవచ్చు. బట్ ముందు మీకు ప్రొఫార్మా ఐడియా వచ్చేస్తే గనక మీకొచ్చిన క్లయింట్స్‌ని బట్టి మనం లేదంటే కంపెనీలో ఒక 1000, 2000 అట్లానే పెట్టి చేస్తారు. 1,00,000, 2,00,000 ఒకేసారి పెట్టేసి చేయరు. ఇన్ కేస్ క్లయింట్ మనకు ఒక 10,00,000 బడ్జెట్ ఇచ్చినా గూడా ఫస్ట్ ఒక 50,000కో, 20,000కో రన్ చేస్తారు. అక్కడొచ్చిన రిజల్ట్‌ని బట్టి అందులో ఏమన్నా లొకేషన్ పరంగా ఏమన్నా చేంజెస్ చేయాలా? ఇంట్రెస్ట్ పరంగా ఏమన్నా చేంజ్ చేసుకోవాలా ఆప్షన్స్, ఏజ్ ఫ్యాక్టర్‌ని బట్టి ఏమన్నా చేంజెస్ చేసుకోవాలా చేసుకొని, యాడ్ అనేది మళ్ళీ రీరన్ చేస్తా ఉంటారు. సో, ఇక్కడ సోషల్ మీడియాలో గూడా యాడ్స్ ఉన్నాయి. సో, ఫేస్‌బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్, ఇన్‌స్టాగ్రామ్ ఇవి సరిపోతాయండి. సో, ఇంకా మనకి మేజర్‌గా మీకు గూగుల్ సెర్చ్ కన్సోల్ అని చెప్పి ఉంటుంది. యాక్చువల్‌గా ఇది గూగుల్ వెబ్ మాస్టర్స్ అని అన్నారు. ఎందుకంటే గనక వెబ్ మాస్టర్స్ అనే పేరు ఇప్పుడు లేదు. సో, గూగుల్ సెర్చ్ కన్సోలే ఉంది. ఇది ఎందుకు పెట్టామంటే గనక మీరు మోస్ట్‌లీ ఏదైనా డౌట్ వచ్చినప్పుడు సెర్చ్ చేశారనుకోండి, గూగుల్ వెబ్ మాస్టర్స్ అని చెప్పి కొన్ని చోట్ల ఉంటది. సో, ఇది గూగుల్ సెర్చ్ కన్సోల్ అనే అంటాము. సో, ఇదివరకు పేరు గూగుల్ వెబ్ మాస్టర్స్ ఉండేది. అదైనా ఇదైనా ఒకటే. సో, అందుకని ఈ నేమ్ పెట్టాము. సో, అది మీరు గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటే మన వెబ్‌సైట్‌ని ఇక్కడ లింక్ చేసుకుంటే ఏంటంటే గనక, ఇందులో మన వెబ్‌సైట్‌లో ఉన్న ఇష్యూస్ అన్నీ గూడా ఇది గూగుల్ వాడు ఆఫర్ చేసే ఫ్రీ టూల్. ఇక్కడ నుంచి మనకి డేటా అనేదొస్తది. ఇష్యూస్ ఏమున్నాయి, బ్యాక్ ఎండ్ టెక్నికల్ పరంగా ఏమనేది వాడొక డేటా ప్రొవైడ్ చేస్తాడు. గూగుల్ అనలిటిక్స్ అంటే ఇదొక రిపోర్ట్ లాంటిదనమాట. అంటే లైక్ మనకి నార్మల్‌గా ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్ ఎట్లా అయితే ఉంటుందో, సో, మన వెబ్‌సైట్‌కి సంబంధించిన స్టాటిస్టిక్స్ అంటే ఎన్ని ఎన్ని పేజ్‌కి ఎన్ని వ్యూస్ వచ్చినియి, ఎంతమంది యూజర్ వచ్చారు, ఎంత ట్రాఫిక్ వచ్చింది ఏంటనేది. సో, ఇక్కడ అల్టిమేట్‌గా చూసేదేంటంటే, మనం మీరు ఏ ఏ టైప్ ఆఫ్ ప్రమోషన్ అయినా చేయండి. ఎస్‌ఈఓ చేస్తారా? ఎస్‌ఈఎం చేస్తారా? ఎస్ఎంఓ చేస్తారా? ఎస్ఎంఎం చేస్తారా? అంటే మనకు టెక్నికల్ టర్మ్స్ ఎస్‌ఈఓ, ఎస్ఎంఎం అంటామండి. బట్ మేజర్‌గా ఏంటంటే సెర్చ్ ఇంజిన్‌లో ఫ్రీ పెయిడ్, సోషల్ మీడియాలో ఫ్రీ పెయిడ్. ఇదే మేజర్ పిల్లర్స్. సో, దానికి కావాల్సిన బ్యాక్ ఎండ్ ఈ ఏది చేసినా సరే ఏంటంటే, మనల్ని అడిగేదేంటంటే సైట్‌కి ట్రాఫిక్ పెరిగారా లేదా? వచ్చే యూజర్స్ పెరిగారా లేదా? తగ్గారా లేదా? ఇట్లా అడుగుతా ఉంటారు. సో, ఇందులో మనకిట్లా డేటా చూపిస్తా ఉంటాడు. దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చంటే గనక, మనం ఎస్‌ఈఓలో ఇంకేమన్నా చేంజెస్ చేయాలా? లేకపోతే యాడ్స్ పరంగా ఎంత ట్రాఫిక్ వస్తుందో అదేమన్నా చేంజెస్ చేయాలా అనేది అది ట్రాక్ చేసుకుంటా, ఇంకా ఇంప్రూవ్ చేయాలా? లేకపోతే సరిపోతుందా? అట్లా అనేది ఒక అబ్జర్వేషన్‌కి వస్తా ఉంటాం. సో, ఇంకా మీకు ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఈమెయిల్ టూల్స్ ఉంటాయి. బల్క్ ఈమెయిల్ పంపించడం ఎట్లాగా? మెయిల్ రాయాలంటే ఎట్లాగా అనేది. సో, అదంతా గూడా అక్కడొచ్చేస్తది. టూల్స్ కూడా కొన్ని డిస్కస్ చేసుకుంటాం. సోషల్ మీడియాకి సంబంధించి, ఎస్‌ఈఓకి సంబంధించి. ఎక్స్‌క్లూజివ్‌గా మళ్ళీ మనకి యూట్యూబ్ మార్కెటింగ్ గూడా ఉంటది. ఈ యూట్యూబ్ ఛానెల్ ఎలా క్రియేట్ చేసుకుంటాము, వీడియోకి ఎస్‌ఈఓ అంటే ఆప్టిమైజ్ ఎట్లా చేస్తాం ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే. ఇంకా గూగుల్ మై బిజినెస్ అంటే గూగుల్ మ్యాప్స్ అండి. సో, ఇందాక ఆల్రెడీ మనం చూసాం గదా! సో రెస్టారెంట్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తే మనం ఎట్లా ఈ మ్యాప్ ఎట్లా క్రియేట్ చేసుకుంటాం, దాన్ని ఎట్లా మెయింటైన్ చేసుకుంటాం, ఇదంతా గూడా మనం వీటిలో డిస్కస్ చేసుకుంటాం. సో, మిగతాది మీకు సర్టిఫికేషన్స్ గూడా కొన్నుంటాయి. సజెస్ట్ చేస్తాము. అవి చేసుకుంటే గనక మీరు ఫ్రీలాన్సర్‌గా అయితే ఎవరు అడగరు. ఇన్ కేస్ మీరు ఏదైనా కంపెనీకి ఎన్రోల్ అయినా, లేదంటే పెద్ద కంపెనీస్ నుంచి ఫ్రీలాన్సింగ్ వచ్చినప్పుడు, మనం ఈ సర్టిఫికేషన్స్ చేసామని జెప్పి మెన్షన్ జేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో కొన్ని గూగుల్ వాడు ఆఫర్ చేస్తా ఉంటాడు. సో, వాటికి మనం లాగిన్ అయ్యి
మీరు పెట్టుకుంటా ఉండొచ్చు. సో, మీకు ఇన్ కేస్ మీరు జాబ్ ఓరియెంటెడ్ వెళ్దాం అనుకుంటే గనుక మీకు మాక్ టెస్ట్స్, ఇంటర్వ్యూస్ ఉంటాయి. మాక్ ఇంటర్వ్యూస్ అట్లాగే రెజ్యూమ్ ప్రిపరేషన్ గైడ్‌లైన్స్ ఇస్తాము. ఈ జాబ్ పోర్టల్స్, రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ గూడా చెప్తాం. ఇంటర్వ్యూ టిప్స్. మీరు ప్లాన్ జేసుకోవచ్చు. ఫ్రీలాన్సింగ్ గూడా మామూలుగా మనం ఎలా ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవచ్చు, ఎక్కడెక్కడ స్కోప్స్ ఏమున్నాయనేది మనం కొంతమంది యూట్యూబ్‌లో గాని, లేకపోతే వాళ్ళ వెబ్‌సైట్స్ అవి ఒకసారి మనం చెక్ చేసుకొని ఒక బేసిక్ సెషన్ అంటే పర్సనల్‌గా మీకొక బేసిక్ గైడెన్స్ ఇస్తాము. సో, దాన్ని బట్టి మీరు గూడా అలా ప్రమోషన్ చేసుకుంటా ఉంటే గనక మీకు గూడా రావచ్చు ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ అండ్ పర్సనల్ రిఫరెన్సెస్‌తో ఉంటాయి. లేకపోతే మనం క్రియేట్ చేసుకొని మనం కొంతమంది సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ క్రియేట్ చేసుకొని అందులో ప్రమోషన్ చేసుకుంటా ఉంటారు. కొంతమంది యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసుకొని అందులో ప్రమోషన్ చేసుకుంటా ఉంటారు. ఇది డిపెండ్స్ ఆన్ వచ్చిన కస్టమర్‌కి ఏది కావాలో ఎస్‌ఈఓ అయితే ఎస్‌ఈఓ, ఎస్‌ఈఎం అయితే ఎస్‌ఈఎం, సోషల్ మీడియా ఫ్రీ అయితే ఫ్రీ, పెయిడ్ అయితే పెయిడ్ మనం ఆఫర్ చేస్తా ఉంటాం. సో, ఓవరాల్‌గా థీమ్ అయితే ఇదండి. ఓకే. సో, మనకి ఒకవేళ రేపు సెషన్ స్టార్ట్ అవుతుంది కంపల్సరీగా. రేపైతే వెబ్‌సైట్ డొమైన్ హోస్టింగ్స్ ఇవి స్టార్ట్ అయితుంది. నెక్స్ట్ ఇంక ఎస్‌ఈఓ ఈ ప్రాసెస్ ఫ్లో అంతా వెళ్ళిపోతుంది. ఓకే. అర్థమైందండి? హలో! యెస్ సార్. యాహ్! ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయండి మీకు? జస్ట్ ఇది ఆర్గానిక్ అంటే ఏంటి? ఆర్గానిక్ సెర్చ్ వాట్ ఎగ్జాక్ట్‌లీ వై దే ఆర్ యూజింగ్ ఆర్గానిక్ ఇప్పుడు ఈ మధ్య అలా? అంటే ఇంక మనం ఫ్రీగా వెబ్‌సైట్ టాప్‌లోకి తీసుకురావాలి గదండీ! ఇప్పుడు లైక్ ఆర్గానిక్ అంటే ఎందుకు చేస్తున్నామంటే, ఇప్పుడు మనం వెబ్‌సైట్ క్రియేట్ చేసుకొని వదిలేస్తే, ఇప్పుడు హ్మ్. నేను డేటా సైన్స్ ట్రైనింగ్ అని సెర్చ్ చేస్తే, సో, సపోజ్ డేటా సైన్స్ ట్రైనింగ్ కూకట్పల్లి అని చెప్పి సెర్చ్ చేశాను. ఇప్పుడు నేను డేటా సైన్స్ ట్రైనింగ్ అని సెర్చ్ చేస్తే, ఇక్కడ కిందొస్తున్నాయి వెబ్‌సైట్స్. ఇప్పుడు నాకు పైన ఒక టాప్ 3, 4 వెబ్‌సైట్స్ వచ్చినియి. సో, నా వెబ్‌సైట్ అనేది ఇన్ కేస్ ఎక్కడో 10థ్ పొజిషన్‌లోనో, 11థ్ పొజిషన్‌లో వస్తుందనుకోండి, నా వెబ్‌సైట్ క్లిక్స్ పడవు. సో, నా వెబ్‌సైట్ క్లిక్స్ ఎప్పుడొస్తాయంటే, నేను టాప్‌లో ఉన్నప్పుడే యూజర్స్ అనేవాళ్ళు నా వెబ్‌సైట్‌ని రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటది. ఇన్ కేస్ రీచ్ అయిన తర్వాత వాళ్ళు మన వెబ్‌సైట్‌లో మనం పెట్టిన కోర్స్ డీటెయిల్స్, ఫీ స్ట్రక్చర్ ఇయన్నీ చూసుకొని నెక్స్ట్ మన వెబ్‌సైట్‌కనేది వెళ్తా ఉంటారు. సో, ఆర్గానిక్ ప్రమోషన్ అంటే చెయ్యాలండి. కంపల్సరీ ఆర్గానిక్ కామన్‌గా చేసుకోవాలి. వెబ్‌సైట్ క్రియేట్ చేసి వదిలేస్తే టాప్‌కి రాదు కదా! అది మీరు నార్మల్‌గా డెవలపర్‌కి ఇచ్చినా ఒక 4 పేజెస్ పెట్టేసి కంటెంట్ ఏదోకటి యాడ్ చేసి ఇస్తారు. సో, అట్లా హ్మ్. చేసినా గూడా మీరు యూజర్ వస్తాడు గానీ, యూజర్‌కి బెస్ట్ కంటెంట్ గానీ, బెస్ట్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఆ సైట్ విజిబిలిటీ ఇవ్వలేనప్పుడు వచ్చిన యూజర్ గూడా వెళ్ళిపోయే ఛాన్స్ అనేది ఉంటది. సో, దాన్ని మెయింటైన్ చేసుకుంటా ఉండాలి. సో, నార్మల్‌గా ఇంక మనం అట్లా చేసుకుంటాం. సో, ప్రమోషన్ ఎస్‌ఈఓ చేస్తా ఉంటే, ఈ ఆర్గానిక్ ప్రమోషన్ చేస్తా ఉంటే, టాప్‌లోకి వస్తానికి ఛాన్స్ ఉంటది. కంపల్సరీ వస్తది. ఓకే. అది రైట్. మీకు సోషల్ మీడియా అయినా అంతే, ఇదైనా అంతే. మీరు ఒక ఫేస్‌బుక్ అకౌంట్ పేజ్ క్రియేట్ చేశారు. ఏదో బిజినెస్ సమ్ ఎక్స్‌వైజెడ్ అని. అది క్రియేట్ చేసి వదిలేయడం వల్ల యూజ్ ఏమి ఉండదు. సో, దాన్ని ఆర్గానిక్‌గా ఎలా గ్రోత్ చేయాలి అనే కాన్సెప్టే మనం చెప్తాం కాబట్టి, అయన్నీ ఫాలో అవుతా ఉంటే ఒక లైక్స్, ఫాలోవర్స్ వీళ్ళు పెరుగుతా ఉంటారు. బ్రాండింగ్ వస్తది. దాని ద్వారా అక్కడి నుంచి మనకు బిజినెస్ కాంటాక్ట్స్ దొరుకుతాయి. సో, అట్లాగే అనమాట. సో, క్రియేషన్ చేసి వదిలేయడం వేరు. దానికి ఎస్‌ఈఓ ఇట్లా అప్లై చేసుకోవడం వేరండి వెబ్‌సైట్‌కి. లేదు అంటే యాడ్స్ కావాలంటే యాడ్స్‌కి గూడా వెళ్తాం మనం అది. ఓకే. హ్మ్. ఓకే అండి. అయితే రేపు సెషన్ స్టార్ట్ అవుతది క్లాసెస్ ఇంకా మెయిన్ క్లాసెస్. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ నంబర్ మీకు కాల్ చేస్తారు కదా! ఆ నంబర్‌కి ఒకసారి కాల్ బ్యాక్ చేసి మీరు డీటెయిల్స్ అయి ఫైనల్ చేసుకోండి. మీకు లింక్ కూడా సేమ్ లింక్ ఉంటుంది. లేదంటే వాళ్ళు షేర్ చేస్తారు. ఓకే. ష్యూర్. ష్యూర్. థాంక్ యూ. మోస్ట్‌లీ ఈ నంబరే ఉంటది. లేదంటే ఈ నంబర్‌కి మీరు కాంటాక్ట్ చేసినా వాళ్ళు అప్రోచ్ అయితారు. ఓకే. ఓకే అండి. థాంక్ యూ. ఓకే.